మార్పులు చేర్పులు వైసీపీని ఇరకాటంలో పడేశాయి. టికెట్లు రాని నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు మరికొందరు అదే బాటలో వెళ్తున్నారు. సీఎం జగన్ తీరుపై మాజీ మంత్రి బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలిగి విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా వెళ్లిపోయారు. సీఎంతో భేటీ ఉందని 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బాలినేని విజయసాయిరెడ్డి పిలిపించారు. అయితే సీఎం అపాయింట్మెంట్ కోసం 3 రోజుల నుంచి విజయవాడ లెమినేటరీ హోటల్లో బాలినేని వేచి చూశారు. సీఎం జగన్ దర్శనం దొరక్కపోవడంతో అలిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఇక కాసేపటి క్రితం విజయసాయిరెడ్డి నివాసానికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆయన ఉన్నారు. అయితే ఆదాలకు అధిష్టానం నుంచి సూచనలు ఆంక్షలు వెళ్లాయి. దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి జగన్ మొండిచేయి చూపించారు. దీంతో జగన్ వైఖరిపై మేడా బ్రదర్స్ మండిపడుతున్నారు. సో వైసీపీని ఇరకాటంలో పడేస్తున్నాయి ఈ మార్పులు చేర్పులు. సో ఆల్రెడీ మనం చూసాం బాలినేని కూడా అలిగి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శ్రీనివాస్, వైసీపీలో మార్పులు చేర్పులు ఆ పార్టీ హైకమాండ్ కి తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. ఈ రోజు జరిగిన 3 పరిణామాలు హైకమాండ్ ను చిక్కుల్లో పడేశాయి. ప్రధానంగా ఒంగోలులో ముఖ్యమంత్రికి సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి 3 రోజుల నుంచి విజయవాడలో సీఎం దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన్ని పిలిపించారు. అయితే విజయసాయిరెడ్డి ఆయన్ని పిలిపించడంతో ఆయన 3 రోజుల నుంచి సీఎం దర్శనం కోసం వెయిట్ చేయడంతో పాటు తనకు కావాల్సిన డిమాండ్లను కూడా ఇప్పటికే విజయసాయిరెడ్డికి వివరించారు. అయితే సీఎం అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఆయన ఈ రోజు సాయంత్రం అలిగి హైదరాబాద్ వెళ్లిపోయినట్టు తెలిసింది. తన డిమాండ్లను కూడా విజయసాయిరెడ్డికి చెప్పడంతో పాటు తాను ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రమే ఉండాలని, అదేవిధంగా దర్శి కనిగిరి వంటి స్థానాలకు తాను చెప్పిన వాళ్ళకే సీట్లు ఇవ్వాలి అని చెప్పి, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో తాను ఇళ్ల పట్టాలకు హామీలు ఇచ్చానని, దానికి సంబంధించి 175 కోట్లు విడుదల చేయాలని చెప్పి షరతు విధించారు. ఈ షరతులు అంగీకరిస్తేనే తిరిగి తనను పిలవాలి అని చెప్పి కూడా విజయసాయిరెడ్డికి స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు కడప జిల్లా రాజంపేటకు సంబంధించి వివాదం రాజుకుంది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఆయన సోదరుడు రఘురామరెడ్డిని 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి పిలిచి ఈసారి రాజంపేట టికెట్ మీదేనని, కలిసి పనిచేసుకోవాలి, జాగ్రత్తగా పనిచేసి గెలిచి రావాలి అని చెప్పి కూడా పంపించారు. అయితే ఈ రోజు మళ్ళీ మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడిని కూడా పిలిపించి టికెట్ మీకు ఇవ్వటం లేదని, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డికి ఇస్తున్నామని, అందుకని అమర్నాథ్ రెడ్డిని గెలిపించి తీసుకురావాలి అని చెప్పి కూడా సీఎం జగన్ వారికి చెప్పారు. ఇదేమిటి 4 రోజుల క్రితం ఇలా చెప్పి మళ్ళీ ఈ రోజు ఇలా ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించగా, మీరు గెలిపించి తీసుకురండి, మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి సీఎం వాళ్ళకి హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే 4 రోజుల్లోనే మాట మార్చి తనకు మొండి చేయి చూపించడం పట్ల మేడా బ్రదర్స్ మండిపడుతున్నారు. అయితే ఈ మధ్యలోనే రాజంపేట ఎమ్మెల్యే టికెట్ మేడా మల్లికార్జున రెడ్డికి ఇస్తున్నాను అని చెప్పి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి చెప్పడంతో ఆయన అడ్డం తిరిగారు. రాజంపేట ఎమ్మెల్యే టికెట్ మేడా మల్లికార్జున రెడ్డికి కాకుండా ఆగపాటి అమర్నాథ్ రెడ్డికి ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో మిథున్ రెడ్డి ఒత్తిడికి తొలగి అమర్నాథ్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో మేడా వర్గం మండిపడుతుంది. మరోవైపు నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన పంచాయతీ కూడా సాగుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఈ రోజు విజయవాడకు విజయసాయిరెడ్డి పిలిపించారు. అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటికి నిన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వెళ్లారు. సహజంగా వీళ్ళిద్దరు మిత్రులు కావడంతో రాకపోకలు ఉన్నాయి. దీంతో మాగుంట శ్రీనివాసరెడ్డిని మీ ఇంటికి ఎందుకు పిలిపించారు, ఆయన ఎంటర్టైన్ చేయవద్దని చెప్పడమే కాకుండా మీకు టికెట్ కావాలంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విమర్శించాలి అని చెప్పి కూడా షరతు విధించారు. అయితే తాను
ఈ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళని తిట్టాల్సిన అవసరం తనకే ఉంది అని చెప్పి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికే ఆదాల ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీ స్థానాన్ని లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకటంతో నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ప్రభాకర్ రెడ్డిని నియమించారు. ఇప్పుడు నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా కడప జిల్లాల్లో ఈ వ్యవహారం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. పైగా వీళ్లలో కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు అని చెప్పి వచ్చిన వార్తలు కూడా ఆ పార్టీలో కలవరం రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే వలసల పర్వంతో అల్లాడిపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేశినేని నానిని చేసుకొని కొద్దిసేపు హడావుడి చేసినప్పటికీ కూడా కేశినేని నాని వెంట ఆయన అనుచరులు ఎవరు కూడా అటువైపు వెళ్లలేదు అని చెప్పి ఆ తర్వాత నిరుత్సాహానికి గురయ్యారు. ఈలోపు మేడా మల్లికార్జున రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.